మట్టి దందా 2 కోట్లు ఎక్కడ ఇది? భూదాన్ పోచంపల్లి. ఇక్కడ కూడా మట్టి దందే చూడండి. నేను మెయిన్ చదివినా, ఇంకా చిన్న చిన్నవి చదవలేదు. సరే నెక్స్ట్ టైం మళ్ళీ అవి మిస్ కాకుండా చూస్తాను. ఇది నల్గొండకు సంబంధించి హనుమాన్ జయంతి ఘనంగా జరిగిందని ఒక వార్త. మరొకటి, పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలే, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి. సర్కారు జీతం సొంత ప్రాక్టీస్. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యుల తీరు హాజరు రిజిస్టర్లో సంతకం చేసి సొంత క్లినిక్లో ప్రత్యక్షం. మెరుగైన వైద్యం పేరుతో సొంత హాస్పిటల్కి రిఫర్. చోద్యం చూస్తున్న సంబంధిత శాఖ అధికారులు. ఆసుపత్రి ప్రధాన విభాగాల్లో డాక్టర్ల ఇదే తంతు. వంత పాడుతున్న కొంతమంది అధికారులు, ఇబ్బందులు పడుతున్న రోగులు. సూర్యాపేట తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ బృందం ఇటీవల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అర్హత లేని డాక్టర్లతో నడిచే ప్రైవేట్ ఆసుపత్రులు, నకిలీ వైద్యుల వ్యవహారాలు వెలుగు చూశాయి. కొన్నింటిని సీజ్ చేశారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొందరు వైద్యుల తీరు విమర్శలకు తావిస్తుంది. ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఆసుపత్రి పనివేళలో తమ సొంత క్లినిక్లో సేవలు అందిస్తున్నారు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన విభాగాల్లో పనిచేసే చాలామంది వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు అని తెలిసింది. వైద్యులు సరైన వేళలో అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసినా ఇక్కడ కష్టం అంటూ వారి క్లినిక్లకు రావాలని వైద్యులు సూచించడం గమనార్హం. చాలామంది రోగులు విధి లేక ప్రైవేట్ క్లినిక్లు వెళ్ళి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ స్పందించి పేదలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం చేయాలని టీటీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులు జీతాలు తీసుకుంటూ వాళ్ళ సొంత క్లినిక్ల్లో వైద్యాన్ని అందిస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కేటాయించిన టైంను కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే కేటాయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అనేది వార్తకు సంబంధించి. ఇది ప్రతి జిల్లాలో జరుగుతుంది, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా గమ్మున ఉంటుంది, కానీ మనకేం సంబంధం అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఎలాంటి చర్యలు ఉండవు. దీనివల్ల నష్టపోయేది ప్రజల జేబులు మాత్రమే, ప్రజల డబ్బు మాత్రమే నష్టపోతున్నారు. ప్రజలు నష్టపోతున్నారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక ప్రైవేట్ ఆసుపత్రులకి డబ్బులు కట్టుకోలేక వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటివి జరగకుండా సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చిన పేద గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదే పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకు కూడా సరైన వైద్యం అందించినప్పుడు ఈ అధికారులు దానికి సంబంధించిన శాఖే కానీ సర్కారే కానీ ఉండి ఏం లాభం? మిమ్మల్ని గెలిపించిన పేద ప్రజలకే న్యాయం చేయలేనప్పుడు మీరు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఇలాంటి న్యూస్ మళ్ళీ ఇలాంటి న్యూస్ మనం చదవాలన్నా, మళ్ళీ ఇలాంటి న్యూస్ మళ్ళీ ఇంకా ఎక్కడ ఉన్నా కానీ వెతికి పట్టి మరీ ప్రజలకు తెలియజేయాలన్నా కానీ ఇలాంటి న్యూస్ని షేర్ చేయండి, అందరికి తెలియజేసేలా చేయండి. అందరి అధికారులకు ఈ న్యూస్ వెళ్ళేలా చేయండి. షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ జనాలకి న్యాయం జరిగేటట్టుగా అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు పోరాటం కూడా చేయాలని మన టీవీ ద్వారా అందరికీ కోరుకుంటున్నాం. ఇప్పటి ప్రతి జిల్లాలోని, తెలంగాణలోని ప్రతి జిల్లాలలోని ముఖ్యమైన టౌన్లో జరిగే అవినీతికి సంబంధించి కానీ ఏదైనా ముఖ్యమైన వార్తలకు సంబంధించి మనం వార్తా విశ్లేషణ చేసినాం. దానికి సంబంధించి మరిన్ని వార్తలు రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ సింబల్ని కూడా నొక్కితే మీకు వెంటనే ఇలాంటి న్యూస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ
మరిన్ని వార్తల కోసం రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.